సర్వశక్తి మిక్కిలి కృపాకరం మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ స్థలము మీది, సమయం మీరు ఇచ్చినది, సమస్తము మీ వశంలో ఉన్నది. మీ ప్రియకుమారులు, ఆప్తులు, తరతరాలు జ్ఞాపకం ఉంచుకునేటువంటి నేస్తం కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ స్థలమందు మీ కనుదృష్టి ఉంది. మా మొర ఆలకించువాడవు మీరే తండ్రి. ఈ యొక్క ప్రశస్త దినమున మీ సంగతులు మాకు తెలియచేయండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. కీర్తన ద్వారా వాక్య మీరే మహిమ పొంది మీ వాక్కులు మాకు వినిపించి నీ శుభకరమైన ఆశీస్సులతో మమ్మల్ని పంపించుమని క్రీస్తు పేరట ప్రార్థన చేసి ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. ఒక పాట పాడుకుందాం. భజన చేయొచ్చు భక్త పాలక అనేటువంటి కీర్తన పాడుకుందాం. 79వ పాట, పేజ్ నంబర్ 46. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును. వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో బాగుగా ధరనేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ ప్రాణమునర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును. చెడినవాడా నైన నన్ను జేరదీసి బ్రోచినావు. పడిన నాదు కోతి నుండి పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును. ఎంత ప్రేమ ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయనివర్ నింపనిలలో నెవనికి సాధ్యంబుగాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును. వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును. కీర్తన ద్వారా దేవునికి మహిమ. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ సందర్భానికి సిద్ధపరిచిన వాక్యము లూకా శుభవార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. శ్రద్ధగా ఆలకించు మనవి. లూకా 1:17. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి
ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ప్రియులారా, మానవ జన్మ చాలా ఉత్తమమైనది అని చెప్తారు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మానవ జన్మ దక్కదు అని కూడా మాట్లాడుతూ ఉంటారు. దేవుని మహాకృప వలన ఇక్కడ బాప్తిస్మమిచ్చి యోహాను గురించి వ్రాయబడినటువంటి మాట ప్రవచనం. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. ఇది చాలా అతి కొద్ది మంది జీవితాల్లోనే జరుగుతూ ఉంటుంది. కీర్తిశేషులు సాక్ష్యశేషులు అయినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో పరిశీలిస్తే వారిది సంతోషకరమైన జన్మ. ఆ పుట్టుక చాలా సంతోషకరం. ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్పే వాక్యం యొక్క అంశం ఏమిటంటే డిలైట్ఫుల్ బర్త్, సంతోషకరమైనటువంటి జన్మ. ఎందుకు? దానికి 4 కారణాలు ఇక్కడ ఉన్నాయి. ఒక వ్యక్తి జన్మించటం, జీవించటం, మధ్యలో పనిచేయటం, తన ప్రయాణాన్ని ముగించటం, ఈ 4 ఘట్టాలు పరిశీలన చేస్తే వారిది సంతోషకరమైన జన్మ అనటానికి 4 ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. మొదటి కారణం ఏమిటంటే అక్కడ ప్రభువు మొదటిగా వారు దేవుణ్ణి కలిగి జీవించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్, ద గాడ్. దేవుడు లేకుండా ఏదీ లేదు. సుఖ సంతోషాలకు కారణభూతుడు ఆయన, రక్షణకర్త, సృష్టికర్త, ఆదరణకర్త ఆయన. రాజశేఖర రెడ్డి గారి జీవితంలో దేవుణ్ణి ముందు పెట్టుకునేవారు ఆయన. ఆయన యొక్క ఎప్పుడు కూడా అంటే పరిశుద్ధత ఉన్న చోట ప్రభు నివసిస్తాడు, ప్రభు నివసించిన చోట ప్రజలందరూ ప్రహర్షిస్తారు. దేవుని వాక్యాన్ని కలిగి ఆయన ముందుకు వెళ్ళేవారు. ఒకవేళ హృదయంలో దేవుడు ఉండి పని చేస్తే ఆ పని ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. దానికి కారణం ఆయన దేవునికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చారు. దేవుని వాక్యము, దేవునికి ప్రార్థన చేయటం, ఇది సత్ఫలితాన్ని ఇస్తుంది. అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ. ఆయన లేకుండా నేను లేను, ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని నేను అనుభవిస్తున్నాను, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో అనేకులకు నా చేతనైనంత సాయం చేస్తారనే ఉద్దేశం అన్నమాట. మొదటి కారణం గాడ్, దేవుడు. రెండవది ఆయన సంతోషకరమైన జన్మ అనటానికి రెండవ ప్రధాన కారణం ఏమిటంటే గాడ్స్ లవ్, ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను కలిగి ఆయన జీవించారు. ఆయన ఎంత ప్రేమామయుడో, ప్రజలందరి పాపముల కొరకై సిలువేసి మరణించడి మూడవ దినాన్ని తిరిగి లేచినట్టు ఆయన ప్రేమ అపరిమితమైనది కదా. అక్కడ వ్రాయబడిన మాట తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు త్రిప్పుటకును అనుంది 17వ వచనంలో. తండ్రికి పిల్లల మీద ఎప్పుడు కూడా ప్రేమే ఉంటుందండి. ప్రేమ తప్ప మరేది కూడా ఉండదు. అందుకనే ప్రేమ సహిస్తుంది. అంత ప్రేమను కేవలము రాజశేఖర రెడ్డి గారు తన కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా సమపాళ్లుగా పంచారనమాట. దేవునికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. రెండవదిగా దేవుని ప్రేమను కూడా పంచారు. అంటే తండ్రి స్థానం తన కుటుంబానికే పెద్ద దిక్కుగా కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా పెద్ద దిక్కుగా ఆయన నిలిచారు.